ఏం లేదు. సిమర్‌జీత్‌ని ఎందుకు తీసుకుంటారో నాకు అర్థమే అయితలేదు. అభిషేక్ కూడా ఇచ్చిండు. లాస్ట్ ఓవర్‌లో ప్యాట్ కమిన్స్ కూడా ఇచ్చిండు అంటే ఆడ మ్యాచ్ అయిపోయింది. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే సిమర్‌జీత్‌కి ఎన్ని ఎన్ని ఛాన్సెస్ ఇస్తారు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. మంచి వెనకాల బ్యాక్గ్రౌండ్ సెటప్ గిటప్ అంతా పెట్టుకొని వీడియో తీద్దాం అనుకున్నా. అసలు వీడియో చేయాలనే లేదు. ఏదో చేస్తాను, ఇంట్రెస్ట్ లేదు, జీరో ఇంట్రెస్ట్ వీడియో మీద, ఎస్ఆర్హెచ్ మీద. అసలు వీడియో చేయాలని లేకుండే, కాకపోతే మెసేజ్ చేసినట్టు చేయి బ్రో, ఏం కాదు అది అంటే. అయితే నిన్న ఏమైందంటే స్లో పిచ్ బ్యాటింగ్ దానికి అనుకూలంగా ఆడుతున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లయిపోయింది తెలుసా? లాస్ట్ ఇయర్ ఎల్ఎస్జి వాళ్ళు స్లో పిచ్ అని చెప్పి 166కి ఎట్లా ఆల్అౌట్ అయిపోయారో, అండ్ నెక్స్ట్ మనోళ్ళు వచ్చి 9.6 ఓవర్స్లో ఎట్లా ఫినిష్ చేసారో అట్లా అయిపోయింది మనోళ్ళ పరిస్థితి. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో స్లో పిచ్, బ్లాక్ సాయిల్ పిచ్ అది ఇది అన్నారు, అండ్ బాల్ అంతా బౌన్స్ కూడా లేకుండా వికెట్లు కూడా ఎగిరిపోయినాయి. కాకపోతే సెకండ్ ఇన్నింగ్స్లో మనం అబ్జర్వ్ చేస్తే బ్యాట్ పైకి బాల్ అయితే మంచిగా వచ్చింది అనమాట. సో నేను అది అబ్జర్వ్ చేసిన, నాకు అనిపించింది. బట్ వాళ్ళు కూడా సేమ్ సిచ్యువేషన్ ఉండే, జీటీ వాళ్ళు కూడా. ఎప్పుడైతే సిమర్జీత్ ఎంటర్ అయ్యి ఆ 6th ఓవర్ వేసిండో పవర్ ప్లేలో 20 రన్స్, ఎంత బూస్టింగ్ ఇచ్చిందంటే 2 సిక్స్లు 2 ఫ్లోర్లు వాషింగ్టన్ సుందర్కి అంత పీక్స్ బూస్టింగ్ ఇచ్చిందనమాట. అంటే ఏ పిచ్ స్లో లేదు, ఏం లేదు, రాబాయ్ మీరు ఆడురన్న వాళ్ళకి బూస్టింగ్ ఇచ్చేసింది అనమాట. ఆడ ఏం చేయలేము, ఎందుకంటే ప్యాట్ కమిన్స్ షమి మంచి వికెట్లు తీసి స్కోర్ని కంట్రోల్ చేసి డాట్ బాల్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు, సో అట్లాంటి ప్లేయర్, అట్లాంటి బౌలర్ వేస్తే ప్రెషర్ బిల్డ్ అవుతుంది. అంతేగాని నువ్వు వచ్చి 20 రన్లు ఇచ్చినావు అనుకో, ఆడ బిల్డ్ కాదు. సో 20 రన్లు వీళ్ళు ఏదైతే ఫస్ట్ 5 ఓవర్స్ కంట్రోల్ చేసిరో మొత్తం రిలాక్సేషన్ మొత్తం 6th ఓవర్లో దొరికిపోయింది వాళ్ళకి. అండ్ వాషింగ్టన్ సుందర్ అబ్జర్వ్ వేసిండు 2 4లు వేసిండు, 2 6లు వేసిండు. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే సిమర్జీత్కి ఎన్ని ఎన్ని ఛాన్సెస్ ఇస్తారు. కంపల్సరీ విన్ అవ్వాల్సిన గేమ్. ఇంకా 9 మ్యాచెస్ ఉన్నాయి. మొత్తం ఎన్నైనా 5 అయిపోయినాయి, ఇంకా 9 మ్యాచెస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 9 మనం పక్క 7 గెలవాలి. 7 గెలవాలి, ఖచ్చితంగా 7 గెలుస్తేనే ప్లే ఆఫ్స్కి పోయే ఛాన్స్ ఉంటుంది. సో దాంట్లో ఇప్పుడు 2 ఓడిపోతే ఛాన్స్, 9 మ్యాచెస్లో 2 ఓడిపోయి 7 గెలవాలి ఖచ్చితంగా. 7 గెలిస్తే ప్లే ఆఫ్స్కి ఛాన్స్, లేకపోతే లేదు. సిమర్జీత్ ఆల్రెడీ మనం 4 మ్యాచ్లు ఆడినాం. 3 మ్యాచ్లలో పెద్ద పర్ఫార్మెన్స్ ఏం లేదు. సిమర్జీత్ని ఎందుకు తీసుకుంటారో నాకు అర్థమే అవుతలేదు. జీషాన్ అంత మంచి బౌలింగ్ వేస్తున్నప్పుడు, ఈడ ప్యాట్ కమిన్స్ ఇంకా షమి మంచి అటాక్ చేస్తున్నప్పుడు, వికెట్ తీస్తున్నప్పుడు 6th ఓవర్ ప్యాట్ కమిన్స్ వేస్తే కొంచెం మంచిగా ఉంటుండే. ఎందుకంటే వికెట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ప్రెషర్లో ప్యాట్ కమిన్స్ ఇన్ స్వింగర్స్ మంచిగా వేస్తుండే గిల్కి. సో ఆ ఓవర్లో 6th ఓవర్ ప్యాట్ కమిన్స్ వేస్తే వికెట్ రాకపోయినా కూడా స్కోర్ రిస్ట్రిక్ట్స్ అవుతుండే, అండ్ ఆ 20 రన్స్ అనేవి అయితే అయిపోతుండే. సో వాళ్ళు కూడా సేమ్ మన సిచ్యువేషన్లోనే ఉంటుండే. వీళ్ళు 10 ఓవర్స్కి చూసుకుంటే 86 రన్స్ ఏమో కొట్టినారు, అండ్ మనం 65 ఉండే. ఆ డిఫరెన్స్ ఏడొచ్చిందంటే సిమర్జీత్ ఇచ్చిన 20 రన్స్. అందరూ అంటారు అభిషేక్ కూడా ఇచ్చిండు, లాస్ట్ ఓవర్లో ప్యాట్ కమిన్స్ కూడా ఇచ్చిండు అంటే ఆడ మ్యాచ్ అయిపోయింది. సో మ్యాచ్ మొత్తం కంప్లీట్గా మూమెంటం షిఫ్ట్ అయిపోయింది ఆడ. అప్పుడు లాస్ట్ మూమెంట్లో ఇక ఏం ఫైదా లేదు ఆడ చేసి. నువ్వు ఎప్పుడైతే వికెట్లు పడితే ప్రెషర్ బిల్డ్ చేస్తున్నావో ఆపోజిట్ టీం వాళ్ళు అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే జీటీ ఇప్పటివరకు చూసుకుంటే టాప్ ఆర్డర్ పర్ఫామ్ చేశారు అనమాట అందరు కూడా. సో వాళ్ళ దగ్గరనే మ్యాచ్ ఫినిష్ చేశారు కాబట్టి లోయర్ ఆర్డర్ వాళ్ళకి ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది. కాబట్టి వీళ్ళని అవుట్ చేసేస్తే మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుండే. అండ్ విన్నింగ్ పర్సంటేజ్ ఫస్ట్ 2 వికెట్లు పడినాక ఎస్ఆర్హెచ్కి 80% వచ్చేసింది. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఎస్ఆర్హెచ్ జీటీ బ్యాటర్స్ అంత లేరు కాబట్టి. కానీ వాషింగ్టన్ సుందర్కి వచ్చి సిమర్జీత్ ఎట్లేసినంటే, నువ్వు కొట్టరా, నువ్వు బౌలరే కదా, నీకు నేను నేర్పిస్తా, బ్యాటింగ్ నేర్పిస్తా, కొట్టు అని చెప్పి ఆయన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసిండు. దాని తర్వాత తలుకుండు 49 మీద అన్లక్కీ డిస్మిసల్ అనమాట అదైతే. కాకపోతే కింద గ్రౌండ్ పైన బాల్ పడ్డట్టు అనిపించింది, కాకపోతే ఫింగర్స్ అండర్ ద నీత్ అని చెప్పి అవుటర్ అనే డిసిజన్ ఇచ్చేసారు. అండ్ ఇది జరిగింది అనమాట మ్యాచ్లో. అండ్ మన టీమ్ స్కిప్పర్ ఎంత మంచి పర్ఫామ్ చేస్తున్నాడంటే విత్ ద బ్యాట్, విత్ ద బాల్, ఫీల్డ్లో కానీ అన్నిట్లలో. సో క్రేజీ అనమాట ప్యాట్ కమిన్స్ అయితే. అండ్ దీంట్లో మాట్లాడుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే మన ఎస్ఆర్హెచ్ వాళ్ళకి బ్యాటింగ్ పిచ్ అలవాటు అనమాట. సో వీళ్ళు అంటే నాకు కూడా తెలియదు. సో హోమ్ టీమ్కి ఏదైతే అనుకూలంగా పిచ్ ఉంటుందో అదే పిచ్ ఇస్తారంట. సో బ్లాక్ సాయిల్ పిచ్, స్లో పిచ్, మనది స్ట్రెంత్ బ్యాటింగే కాబట్టి సో బ్యాటింగ్ పిచ్ ఇవ్వాలంటాం, కానీ బ్యాటింగ్ పిచ్ ఇవ్వలేదంట. సో స్లో పిచ్ ఇచ్చినారంట. అండ్ స్లో పిచ్ కూడా ఏం కాదు, వాళ్ళు 150 కొట్టేసినారంటే, అంటే యావరేజ్ స్కోర్ 150 అంట. కాకపోతే సెకండ్ ఇన్నింగ్స్లో చూస్తే బాల్ అయితే బ్యాట్ పైకి మంచిగా వచ్చింది, అండ్ చాలా బౌన్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి సెకండ్ ఇన్నింగ్స్ పోయి చూడండి, ఫస్ట్ ఇన్నింగ్స్ చూడండి. ఫస్ట్ ఇన్నింగ్స్లో అసలు బౌన్సే లేదు.
సో సెకండ్ ఇన్నింగ్స్లో మంచి బౌన్స్ ఇస్తుంది, బ్యాట్ పైకి వస్తుంది. అండ్ వాళ్ళు అది అంటే వాళ్ళకు కూడా డిఫికల్ట్గానే ఉండే ఆడడానికి. ఎప్పుడైతే వాషింగ్టన్ సుందర్ 20 రన్స్ స్కోర్ చేసిన ఓవర్లో మ్యాచ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అది ఒక్క ఓవర్ మ్యాచ్ని కథం పెట్టేసింది. ఏ వాళ్ళ ఇప్పుడు వాళ్ళకి ఎట్లుంటుంది అంటే వాషింగ్టన్ సుందర్ ఒక బౌలరే రన్స్ స్కోర్ చేస్తున్నప్పుడు నేను చేయలేను అన్న ఉంటుంది లోపట. సో శుభం గిల్కి కూడా కాన్ఫిడెన్స్ వచ్చేసింది, జీటీ వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఏం కాదు అని చెప్పి సో ఇచ్చి పడేసినారు. అండ్ ఈ సిమర్జీత్ని ఎందుకు ఉంచుకుంటురా నాకు అర్థమే అయితలేదు. సో వేరే బౌలర్ ఉన్నారు కదా, జీసాన్ అంత మంచిగా ఉన్నాడు, జీసాన్ కన్నా ఇచ్చేది ఉండే 6th ఓవర్, ప్యాట్ కమిన్స్ అనే వేసేది ఉండే, టామిండు కన్నా ఇచ్చేది ఉండే. వీళ్ళని పెట్టుకొని కూడా అది పెద్ద మిస్టేక్ అయిపోయింది. మ్యాచ్ ఒక్క ఓవర్ మ్యాచ్ డిసైడ్ చేసేసింది, ఒకటే ఓవర్ మ్యాచ్ డిసైడ్ చేసింది. ఎందుకంటే ఆ పిచ్ మీద 150 పార్ స్కోర్ అన్నప్పుడు నువ్వు ఒకటే ఓవర్లో 20 రన్స్ కొడితే ఆ స్లో పిచ్ అని ఇంకెందుకు ఎందుకు నమ్ముతారు వాళ్ళు. ఇది ఒకటి. అండ్ మనోళ్ళు బ్యాటింగ్ అయితే ఈసారి కష్టపడ్డారు కొంచెం, అంటే మరి అగ్రెసివ్ ఆడకుండా కొంచెం స్లోగానే ఆడిరు. బట్ స్టిల్ స్లోగా ఆడుతుంటే ప్రెషర్ బిల్డ్ అయిపోయింది. ఏం చేయలేని పరిస్థితి ఆడ. అసలు మంచి మ్యాచ్ చేతులు ఉండే 80% విన్నింగ్ రేషియో నుంచి 16 ఓవర్స్లో మ్యాచ్ కంప్లీట్ చేసారు. మీరు ఒకటి చూస్తే 16 ఓవర్స్లో ఆల్అౌట్ అయిపోయారు. ఎల్ఎస్జి 16 ఓవర్స్లో కంప్లీట్ చేసింది, కేకేఆర్ 16 ఓవర్స్లో కంప్లీట్ చేసింది, డీసీ 16 ఓవర్స్లో కంప్లీట్ చేసింది. ఈ ఎస్ఆర్హెచ్కి 16 ఓవర్స్ ఈ గండం ఏందో మీరు గ్రహించాలి ఒకసారి. అసలు ఏమవుతుంది ఇన్ని రోజులు అన్నారు చూసిన, ఫస్ట్ మ్యాచ్ ఓడిపోగానే సెకండ్ మ్యాచ్ ఓడిపోగానే డౌన్ఫాల్, కంబ్యాక్ చేయాలని. అప్పుడు కాదు, 2 మ్యాచ్లు ఓడిపోగానే డౌన్ఫాల్ కాదు, ఇప్పుడు 4 మ్యాచ్లు ఓడిపోయారు కాదు, ఇప్పుడు అసలైన డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. సో ఇది డౌన్ఫాల్ అనమాట. అండ్ వీళ్ళు ఇప్పుడు కంబ్యాక్ చేయాలి, బౌలింగ్ మీద అయితే ఖచ్చితంగా ఫోకస్ చేసుకోవాలి. ఎందుకు మొన్న డీసీతో ఆడినప్పుడు కూడా అంతే, జీసాన్ అని సరే మొత్తం మ్యాచ్ అంతా డీసీ చేతిలోకి వెళ్ళిపోయాక వచ్చి బౌలింగ్ వేయించింది. ఏం చేస్తాడు, వాళ్ళు చేయాల్సిన పని అంతా చేసేసినాక బౌలర్ని తీసుకొని వస్తే ఏం చేస్తారు. జీసాన్ అన్సరీ అంత మంచి వికెట్లు పిక్ చేస్తున్నప్పుడు నువ్వు మీతో పాటే పవర్ ప్లేలో ఇంట్రొడ్యూస్ చేస్తే సో రన్స్ పోతే పోయినాయేమో, ఎట్లయినా పోతున్నాయి. అదేదో వీళ్ళనే జీసాన్ని తీసుకొని వస్తే మంచిగా ఉంటున్నాయి. ఆ ప్యాట్ కమిన్స్ ఏమీ అయిపోయినమ్మంటే దాంతోపాటు జీషాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి ఉంటే 6th ఓవర్లో అయిపోతున్నాయి. సిమర్జిత్ బదులు జేడీని అన్న తీసుకొచ్చేదాన్ని, ఎందుకంటే జేడీ ఇంతవరకు వేయలేదు కాబట్టి అంత అటాకింగ్ షాట్స్ అయితే ఆడకపోతుండే. హోమ్ గ్రౌండ్లో గెలిచే మ్యాచ్ అసలు ఇది. ఏం చేయలేము, మన మ్యాచ్ అయిపోయింది. సిరాజ్ ఎంత మంచిగా పర్ఫామ్ చేసిండు, క్యాచ్లు బౌల్డ్లు. సిమర్జిత్ బ్యాటింగ్ ఏమైనా ఆడినా అంటే అబ్బే బ్యాటింగ్ ఆడలే, డైరెక్ట్ బౌల్డ్. బౌలింగ్ ఒకటే ఓవర్ ఇచ్చారు, 16 ఓవర్స్లో మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. నేను మస్తు హ్యాపీ ఉన్నా, 2 వికెట్లు పడ్డాయి, మన వాళ్ళు బౌలింగ్ మంచిగా ఫామ్లు ఉన్నారు, మంచిగా వేస్తారు అది అని చెప్పి నేను అనుకునే లోపలనే నెక్స్ట్ ఓవర్ వచ్చి గేమ్ మొత్తం నాశనం చేసిండు, టోటల్ ఖరాబ్ అయిపోయింది. అంటే బ్లేమ్ చేయాలని కాదు కానీ బ్లేమ్ చేయాలి మరి ఆడ, ఎందుకంటే నువ్వు అంత కష్టపడి ఆపిన రన్స్ని నువ్వు ఒకటే ఓవర్లు ఇచ్చేస్తే వాళ్ళకి మొమెంటం షిఫ్ట్ అయిపోతుంది. వీళ్ళు బౌలర్లని ఎవరితోనే వేపియాలి పర్ఫెక్ట్ ఆలోచించాలి. అంటే ఇంతకుముందుకు 2024లో మనకి భువి ఉండే, నటరాజ్ ఉండే. భువి పవర్ ప్లేలో గట్టి ప్రెషర్ పెడుతుండే, వికెట్లు తీస్తుండే. అండ్ నటరాజ్ మిడ్ ఓవర్స్లో వేస్తుండే, డెత్ ఓవర్ స్పెషలిస్ట్, ఈ యార్కర్లతో చంపేస్తుండే. వీళ్ళిద్దరు లేరు ఇప్పుడు, సెమీ అంత మంచిగా వేస్తలేడు, నటరాజ్ పోయిండు, మనకి డెత్ ఓవర్స్లో వేసేటోళ్ళు లేరు. ప్యాట్ కమిన్స్ ఒక్కడే ఉండు, ప్యాట్ కమిన్స్ కూడా చంపుతురు. ఇది మనకి జరిగేది. సో ఎస్ఆర్హెచ్ గెలవాలంటే ఒకటే దారి, ప్రతి మ్యాచ్లో 200 250 కొట్టాలా, దాన్ని డిఫెండ్ చేసుకోవాలి అంతనే. 150 140 180 కొడితే ప్రతి టీం వాళ్ళు కొట్టేస్తారు. ప్రతి టీంలో హిట్టర్లు ఉన్నారు అండ్ ప్రతి టీంలో మంచి మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. సో మీరు అది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ వాషింగ్టన్ సుందర్ ఆడకపోయినా కూడా రూథర్ఫర్డ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఉండు, తర్వాత తివాటియా ఉండు, చాలా మంది బ్యాటర్స్ ఉన్నారు జీటీలో. సో ఏదో వాషింగ్టన్ సుందర్ అచానక్గా కొట్టేసి అది ఇది అనుకున్నా కూడా నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ బ్యాటర్స్ వాళ్ళ దగ్గర ఇంకా చాలా ఉండే, కాకపోతే కొంచెం ప్రెజర్ ఉంటుండే. ఆ ప్రెజర్ వాషింగ్టన్ సుందర్ తీసేసిండు అన్నదానికంటే సిమర్జిత్ వాళ్ళకి తీసేసిండు అని చెప్పడం బెస్ట్.
సిమర్జిత్ అయితే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ మనకు కాదు, జీటీకి ఆడిండు ఇంపాక్ట్ ప్లేయర్, మంచిగా ఆడిండు. నైస్. ఒకటే ఓవర్లో 20 రన్స్. అండ్ తర్వాత అభిషేక్ శర్మ ఇచ్చిందంటే అది లాస్ట్ మ్యాచ్ మొత్తం అయిపోయింది, ఏం చేయనీకి లేదు ఆడ ఆప్షన్. వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు, చంపుతారు. అభిషేక్ శర్మ అయిపోయిన తర్వాత ప్యాట్ కమిన్స్ చేసిండు, వికెట్ అన్న వస్తుందేమో అని చెప్పి. ప్యాట్ కమిన్స్ని రూతర్ ఫర్ కొడితే 91 మీటర్స్ సిక్స్ ఏమో పోయింది. అది ఏం చేయనీకి లేదు, 97 మీటర్ సిక్స్. సో మ్యాచ్ 16 ఓవర్స్లో కంప్లీట్ అయిపోయింది. అండ్ అన్ని మ్యాచ్లు 16 ఓవర్స్లోనే కంప్లీట్ అవుతున్నాయి, వీల్ బ్యాటింగ్ ఆడినా బాల్ బ్యాటింగ్ ఆడినా. సో ఇది అసలైన డౌన్ఫాల్ అనమాట. ఇప్పుడు 4 మ్యాచెస్ అయిపోయిన తర్వాత డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు కంబ్యాక్ చేయాల్సిన టైం వచ్చింది. ఒకవేళ ఓడిపోతుంటేనే పోయినారు అనుకో, ప్లే ఆఫ్స్కి అసలు ఛాన్స్ లేదు. నెక్స్ట్ మ్యాచ్ కూడా మన హోమ్ గ్రౌండ్లోనే ఉంది. అండ్ ఆ మ్యాచ్ ఎంతవరకు వస్తుందో తెలియదు. ఇక పంజాబ్ కింగ్స్తో ఉంది అది కూడా. వాళ్ళు ఎంత మంచి ఫామ్లో ఉన్నారు, శ్రేయస్ అయ్యర్ ఎంత మంచి లీడ్ చేస్తున్నారు టీంని అంటే, వాళ్ళు కూడా పిచ్చిగా ఆడుతారు. పాయింట్స్ టేబుల్లో ఎస్ఆర్ఎస్ మొత్తం లాస్ట్లో ఉంది. రన్ రేట్ వచ్చేసి -1.629. 5 మ్యాచ్లు ఆడితే ఒకటే గెలిచిరు, 4 ఓడిపోయారు. పాయింట్స్ లేవు, నెట్ రన్ రేట్ లేదు. వీళ్ళ దాంట్లో ఎక్కువ ఉన్నాయి ఏంటంటే, ఎల్ అనే కాలంలో నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి. 5 మ్యాచెస్ ఆడితే 4 ఓడిపోయారు, ఒకటే గెలిచిరు. నెట్ రన్ రేట్ కూడా దరిద్రం. అంటే ఇప్పటి నుంచి అంటే ఏం కాలే ఇప్పుడు కూడా, కాకపోతే వీళ్ళు అదే లూజింగ్ స్ట్రీక్లోనే ఉన్నారు అనుకోండి, ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు కూడా స్టిల్ ఇంకా 2 మ్యాచ్లు ఓడిపోయినా కూడా ఏం కాదు. కాకపోతే ఆ 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత అయినా కంటిన్యూగా విన్నింగ్ స్ట్రీక్ మెయింటైన్ చేయాలి, అప్పుడు ప్లే ఆఫ్స్కి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అంతా అయిపోయింది, అదంతా ఏం లేదు. సో వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఉంది, ఇంకా ఉంది. సో వాళ్ళు ఏంటంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. బ్యాటింగ్ ఏమవుతుంది, బౌలింగ్ ఏమవుతుంది, అసలు ఏడ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఒక్క తప్పు సిమర్జిత్కి వచ్చిన ఒక్క ఓవర్ వల్ల మ్యాచ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అండ్ ఇవి వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈడ సిమర్జిత్కి ఇచ్చే ప్లేస్ జీసాన్కి ఇస్తే సో టోటల్గా డిఫరెంట్ ఉంటున్నాయి. అండ్ రాహుల్ చార్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి, యూజ్ చేసుకోవాలి. సో అండ్ ఇవి చిన్న చిన్న మిస్టేక్స్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు మాట్లాడుకుంటారు. సో ఇవి కొన్ని అడ్జస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా బెటర్ టీం, బెటర్గా పర్ఫామ్ చేస్తారు. అండ్ కొన్ని అనుకూలంగా కూడా లేవు. అసలు నితీష్ కుమార్ రెడ్డి అయితే స్లో స్టార్ట్ మంచిగా ఇన్నింగ్స్ బిల్డ్ చేసిండు, కానీ మరి ఏంది అస్సలు కనెక్టే కావాలి. మరి ఏమైందో ఏమో, దరిద్రం ఎన్నికల్లో ఉంది. ఏం చేస్తాను చెప్పు, ఏం చేయలేం. అభిషేక్ శర్మ కొంచెం ఆడుతుండు అని అనుకుంటున్న టైంలోనే అవుట్ అయిపోయాడు. ఇషాన్ కిషన్ ఓకే అనుకునే టైంలో ఆయన అవుట్ అయిపోయాడు. వీళ్ళిద్దరి దగ్గర నుంచి స్టార్ట్ వస్తుంది అని అనుకుంటే ఇద్దరు అవుట్ అయిపోయారు. తర్వాత నితీష్ క్లాస్ ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తారు అనుకునే టైంలో వాళ్ళిద్దరు అవుట్ అయిపోయారు. అనికేత్ వర్మ వచ్చి కొడతాడు అనే టైంలో ఆయన అవుట్ అయిపోయాడు. కామెండో వచ్చి కొడతాడంటే ఆయన అవుట్ అయిపోయాడు. తర్వాత ఇక ప్యాట్ కమిన్స్ ఎట్లయినా అవుట్ అయిపోతాడు అనుకుంటే ప్యాట్ కమిన్స్ కొట్టిండు. సో మంచిగా ఆడిండు ప్యాట్ కమిన్స్, బ్యాట్తో ఆడిండు, బాల్తో ఆడిండు. సో మంచి పర్ఫామ్ చేసిండు, కానీ రిజల్ట్ అయితే డేంజర్ ఉండే. మొత్తం మ్యాచ్ మన దగ్గరనే ఉండే, మ్యాచ్ మన చేతిలోనే ఉండే. సో మనమే తీసుకొని వాళ్ళకి ఇచ్చేసినాం జీటీ వాళ్ళకి నీట్గా. ఇది జరిగింది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్తో ఎట్లా ఆడతారో ఇక తెలియదు. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ని ఆ శ్రేయస్ అయ్యర్ గట్టిగా లీడ్ చేస్తుండు, టాప్ క్లాస్ టీం లెక్క లీడ్ చేస్తుండు. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, కాకపోతే నెంబర్ 1 లీడ్ చేస్తున్నాడు అనమాట శ్రేయస్ అయ్యర్. అండ్ వాళ్ళు లోయర్ ఆర్డర్ వరకు బ్యాటింగ్ ఉంది, చేజ్ చేసారు, వాళ్ళు నీట్గా చేజ్ చేసేస్తారు. సో ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇంకా 1 వీక్ టైం ఉంది, అంటే 6 days గ్యాప్ ఉంది. సో 12th ఏప్రిల్ ఉంది అనుకుంటా మ్యాచ్ మనకి. అండ్ ఆ గ్యాప్లో స్ట్రాటజీస్ అవన్నీ మాట్లాడుకొని డిసైడ్ చేసుకొని చేయాలి. సిమర్జిత్ అయితే అసలు నెక్స్ట్ మ్యాచ్ ఉండదు అబ్బా. ఇంపాక్ట్ ప్లేయర్ ఆయన ఎందుకు తీసుకుంటారు అసలు? అబ్బో బ్యాటింగ్ లేదు, ఏం లేదు. బౌలర్ని తీసుకునే మనం ఉంటుండే. నిన్న ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకుని ఏం ఫైదా లేదు. ఇంపాక్ట్ ప్లేయర్ ఇంపాక్ట్ వాళ్ళకి చూపించిండు, జీటీ వాళ్ళకి ఇచ్చిండు ఇంపాక్ట్ మంచిగా. అసలు బ్యాటింగ్ ఆడలే, బౌలింగ్ చేయలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ ఎందుకు? సో ఇవి కొన్ని మార్చుకోవాలి, వాళ్ళు మారుస్తారు హోప్ఫుల్లీ. సో ఏం కాలే, ఇంకా ఇంకా ఉంది, ఇంకా సీజన్ ఉంది. ఇంకా 2-3 మ్యాచ్లు ఓడిపోయినా ఏం కాదు. నెట్ రన్ రేట్ పెంచుకోవాలి, మ్యాచెస్ విన్ అవ్వాలి, అంతనే. సో కంబ్యాక్ కోసం వెయిట్ చేద్దాం. సో 2 మ్యాచ్లు 4 మ్యాచ్లు లైన్గా ఓడిపోయినా ఏం కాదు. సో ఫస్ట్ లైన్గా ఓడిపోయి లాస్ట్ గెలిచి ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయినవి కూడా ఉన్నాయి. సో అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఏం టెన్షన్ లేదు. పీస్.